మరి కాసేపట్లో ఆకాశంలో మహాద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. అవును, కనువిందు చేయబోతున్నాడు చంద్రుడు సాధారణం కన్నా కొంచెం ఎక్కువగాని. అదేంటో అనుకుంటున్నారు కదా? ఎస్, సూపర్ మూన్ ఈరోజు మీరు చూడబోతున్నారు. అది మామూలు సూపర్ మూన్ కాదు, బీవర్ సూపర్ మూన్. అంటే సాధారణం కంటే పెద్దగా కనిపించబోతున్నాడు చంద్రుడు ఇవాళ సాయంత్రం 6:49 గుర్తుపెట్టుకోండి, కుదిరితే రాసేసుకోండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఇటువంటి విజువల్స్ చూడాలంటే ఎన్ని రోజులు పడుతుందో. మళ్ళీ ఈరోజు సాయంత్రం కరెక్ట్గా 6:49 30% ఎక్కువ ప్రకాశవంతంగా, సాధారణంగా 14% పెద్దగా కనిపించబోతున్నాడు. సాధారణం కంటే 14% పెద్దగా, 30% ఎక్కువ ప్రకాశవంతంగా కనిపించబోతున్నాడు ఈ బీవర్ సూపర్ మూన్గా చంద్రుడు. భూమికి అత్యంత దగ్గరకు రాబోతున్నాడు చంద్రుడు. చంద్రకాంతితో వెలిగిపోబోతోంది ఈరోజు ఆకాశం. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, చంద్రుడు ప్రకాశవంతంగా ఉంటూ ఉంటాడు. సూర్యకాంతి ఆయన మీద పడడంతో ఆ రిఫ్లెక్షన్కి సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు ఇంకాస్త దగ్గరగా రాబోతున్నాడు భూమికి చంద్రుడు. దీంతో చంద్రుడు సాధారణం కంటే 14% అధికంగా, అంటే బిగ్గరగా లేకపోతే పెద్దగా, దాంతోపాటు 30% ప్రకాశవంతంగా. బహుశా ఒక మాట చెప్పుకోవచ్చేమో, ఈరోజు ఇళ్లలో లైట్లు వేసుకోవాల్సిన అవసరం లేదేమో ఇంకా. ఎందుకంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, సూర్యుడు వచ్చే క్రమంలో ఉదయం పూట మనం లైట్లు దాదాపుగా ఉపయోగించాం. సో ఐఎమ్ జస్ట్ కిడింగ్. అక్కడ దాన్ని ఏమంటారు, కంపారిజన్ చెప్పే ప్రయత్నంలో భాగంగానే. అంటే చంద్రుడు ఈరోజు అంత ప్రకాశవంతంగా కనిపించబోతున్నాడు. ఇంట్రెస్టింగ్గా కార్తీక పౌర్ణమి కూడా ఈరోజు. సో సాధారణంగా కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడిని దర్శించుకొని చాలామంది పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో ఓ పక్క కార్తీక పౌర్ణమి, దాంతోపాటు బీవర్ సూపర్ మూన్, ఈ రెండు కూడా కలిసి వచ్చిన సందర్భం. సో ఇంకెందుకు ఆలస్యం, ఎవరైనా సాయంత్రం బయటను ఉంటే 6 బయట కనుక మీరు ఉన్నారనుకోండి, కాస్త మేడ మీద లేకపోతే అలా రోడ్ల మీద నడుస్తున్న సందర్భంలోనూ కరెక్ట్గా టైం చూసుకోండి. కుదిరితే ఇప్పుడు అలారం పెట్టేసుకోండి. ఎందుకంటే 6:49 ఎగ్జాక్ట్గా కనిపించబోతున్నాడు కాబట్టి అప్పుడు చూడడానికి అవకాశం దక్కకపోవచ్చు. కాబట్టి అరౌండ్ ఒక 6:30 ఆర్ 6:37, 6:35 ఆ టైంకి మీరు అలారం పెట్టుకున్నారనుకోండి, కరెక్ట్గా అలారం రింగ్ అవుతుంది. అలా బయటకు వచ్చి అద్భుత క్షణాన్ని, ఖగోళ ఆ వింతని మనం చూసే అవకాశం ఉంటుంది.